హీరోగా అన్ని రకాల సినిమాల్లో నటించాల్సిన ఈ యంగ్ స్టార్ ఆ ఒక్క జానర్ జోలికి మాత్రం అస్సలు వెళ్ళనన్నాడట. ఫ్యూచర్లో అలాంటి సినిమాలు నటించనని తెగేసి చెప్పాడట. ఇంతకీ ఎవరా హీరో? టాలీవుడ్ క్రేజీ హీరోలతో పాటు ఎప్పటికప్పుడు ఎమర్జింగ్ హీరోలు కూడా పుట్టుకొస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్లోని అలాంటి హీరోల లిస్టులో సాయి ధరమ్ తేజ్ పేరు ఖచ్చితంగా ఉంటుందనే చెప్పాలి. మెగాస్టార్ మేనల్లుడిగా ఆడియన్స్ ముందుకు వచ్చిన సాయి ధరమ్ తేజ్ తన టాలెంట్తో ఆడియన్స్ని ఆకట్టుకోవడంలో బాగానే సక్సెస్ సాధించాడు. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా కాంపౌండ్లోని ఈ కుర్ర హీరో. ఇక విన్నర్ సినిమాతో తన ఖాతాలో మరో హిట్ ఖాయమని గట్టి నమ్మకంతో ఉన్నాడు తేజు. విన్నర్ సంగతి కాసేపు పక్కన పెడితే మాస్ హీరోగా ఎదగడంలో సక్సెస్ అవుతున్న ఈ యంగ్ స్టార్ కు హర్రర్ జానర్ సినిమాలంటే అస్సలు నచ్చవట. ఈ విషయాన్ని ఈ యంగ్ హీరో స్వయంగా చెప్పడం విశేషం. డబ్బులు పెట్టి మరీ భయపడడం అనేది తనకు ఏమాత్రం నచ్చదని సుప్రీం స్టార్ తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ హర్రర్ జానర్లో యాక్ట్ చేయనని తెగేసి చెప్పాడు. హాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ వచ్చి తనకు హర్రర్ సినిమా ఆఫర్ చేసినా అందుకు ఒప్పుకోనని అన్నాడట ఈ అప్కమింగ్ హీరో. అయితే హీరో అన్నాక అన్ని రకాల కథలను ట్రై చేయాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి హర్రర్ సినిమాలంటే నచ్చవన్న సాయి ధరమ్ తేజ్ ఎప్పటికీ అలాంటి సినిమాల జోలికి వెళ్లకుండా ఉంటారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.